ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం. టోల్గేట్ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్ను ప్రకటించింది. 3000 ధరతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటి వరకు పాస్ చెల్లుబాటు అవుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్న మొత్తం 17.8% వాటాను 104.54 కోట్లకు కొనుగోలు చేసినట్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తెలిపింది. ఈ కొనుగోలు ఫలితంగా జియో పేమెంట్స్ బ్యాంక్ కంపెనీకి పూర్తిగా యాజమాన్యంలోకి అనుబంధ సంస్థగా మారిందని పేర్కొంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా సంస్థ రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద కంపెనీ అనుబంధ సంస్థ రిలయన్స్ ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్, ఫ్రెంచ్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ల మధ్య డీల్ జరిగింది. డసాల్ట్ సంస్థకు చెందిన ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్లను సంయుక్తంగా భారత్లో తయారు చేసేందుకు ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూటెల్ శాట్కు చెందిన ఏరో ఎర్త్ ఆర్బిట్ వెబ్ శాటిలైట్ సామర్థ్యాన్ని ముందస్తుగా రిజర్వ్ చేసుకోవడం కోసం ఫ్రెంచ్ సైన్యం దాదాపు 9,976 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టుపై సంతకాలు చేసిందని భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు. ప్రస్తుతం 1.35 బిలియన్ యూరోలను సమీకరించే పనిలో యూటెల్ శాట్ ఉంది. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 25న ప్రారంభం కానుంది. 27న ముగియనున్న ఇష్యూలో భాగంగా 2,500 కోట్ల రూపాయల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మొత్తం 12,500 కోట్లను సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 92,350 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,0750 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 92,500 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,0900 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కపు విలువ 86 రూపాయల 48 పైసలుగా ఉంది. యూరోతో పోలిస్తే రూపాయి మార్కపు విలువ 99 రూపాయల 95 పైసలుగా ఉంది. పౌండ్తో పోలిస్తే రూపాయి మార్కపు విలువ 116 రూపాయల 19 పైసలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాలతో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 82,000 పాయింట్లు మైలురాయిని మళ్లీ అధిగమించింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 1,046.30 పాయింట్లు లాభపడి 82,408.17 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మరో మైలురాయిని అధిగమించింది. కొనుగోళ్ల ఉత్సాహంతో ఎన్ఎస్ఎఫ్ నిఫ్టీ 319.15 పాయింట్లు లాభపడి 25,112.40 వద్ద నిలిచింది.